హలో అండి. ఈరోజు మీ అందరికీ నేను ఇన్స్టెంట్‌గా అయిపోయి గోంగూర ఆవకాయ చూపించడానికైతే వచ్చేసానండి. అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నన్ను నమ్మి ట్రస్ట్ చేసి ఈ వంటకం అయితే ట్రై చేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అయితే ఈ గోంగూర ఆకుని మనం బాండీలో మగ్గపెట్టుకొని ఆయిల్ వేసుకొని, సాల్ట్ వేసుకొని అది చల్లారిన తర్వాత పేస్ట్ పట్టుకోవాలండి. నేను అక్కడ చూపిస్తున్న 3 బాల్స్ గోంగూర పేస్ట్, సాల్టు, కారం అండి. ఈ మూడిటిని దగ్గర పెట్టుకుని బాండీలో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి. సో మనం ఇది ఆవకాయ అనుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది అవసరం అవుతుంది. మనం పట్టుకున్న పేస్ట్ని ఆ బాండీలోకి షిఫ్ట్ చేసి పచ్చి వాసన పోయేదాకా తిప్పండి. అలా తిప్పడం వల్ల దాని కలర్ చేంజ్ అవుతుంది, ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుందండి. అలాగే కారం కూడా వేసుకొని తగినంత వేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఎర్రగా కనపడడం కోసం ఎక్కువ కారం వేసుకుంటున్నాను. అలాగే నేను స్పైసీగా తింటాను కూడాను. సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. ఎందుకంటే ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి చూసి వేసుకోండి. మనకి తగినంత వేసుకోండి. చేసేటప్పుడు కొంచెం నోట్లో వేసుకోవడంలో తప్పు లేదండి. నోట్లో వేసుకుంటే మనకి సాల్ట్ కారం అనేది అడ్జస్ట్ అవుతాయి. అయితే కారం పచ్చి వాసన పోయేదాకా అలాగే తిప్పండి. తిప్పితే మనకి గోంగూర ఆకు కూడా పేస్ట్ దగ్గర పడుతుంది, ఆయిల్ పైకి తేరుతుంది, కలర్ అనేది చేంజ్ అవుతుంది. అది చేంజ్ అయిన తర్వాత మనం ఏంటంటే ఆయిల్ ఇంకొంచెం పైన వేసుకోవాలండి. ఆవకాయకి ఎప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి. మనం పర్టికులర్గా గోంగూర కర్రీస్ వండుకోవాలంటే బద్ధకం వస్తుంది ఆకులు తుంచుకొని చేసుకుంటానికి. ఇలా ఆవకాయ ప్రిపేర్డ్గా ఉంచుకుంటే ఎనీ టైం కర్రీస్ లేకపోయినా మనం పచ్చడి వేసుకొని తింటామండి. సో పోపు అయితే తీసుకున్నాం. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే నేను తొక్క తీసేసుకున్నాను. ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే తొక్కతో వేసుకున్నానండి. ఇలా మనం 2 టైప్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. వేయని వెల్లుల్లి రెబ్బ అయితే తినేయచ్చు మనం. వేసిన తొక్కతో సహా వేసిందైతే అది మంచి స్మెల్ అయితే ఇస్తుందండి, అరోమా ఇస్తుంది పచ్చడికి. ఆ పోపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఆవకాయ అండి, గోంగూర ఆవకాయ అండి, మన తెలుగు వాళ్ళ ఆవకాయ. అద్దిరిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను బౌల్లోకి సర్వ్ చేసేసుకున్న. ఆనియన్స్ మంచి కాంబినేషన్. అన్నంలో కలుపుకొని ఆనియన్ నంచుకొని తినండి. జన్మలో వదిలిపెట్టరండి. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.